కొండనాలికకు మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయిందన్నట్లుగా తయారైంది నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. ఉన్న భవనాన్ని కూలగొట్టి కొత్తది కట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా తాత్సారం చేస్తోంది. దీంతో రోగులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలు అరిగూస పడుతున్నారు. లోకల్ ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఆసుపత్రి గురించి పట్టించుకోవటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నానా హంగామా చేస్తూ పెద్ద ప్రకటనలు ఇచ్చి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 150 పడకల సామర్థ్యంతో అత్యాధునిక భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీనికోసం మంచిగున్న పాత భవనాన్ని కూలగొట్టారు. కొత్త భవనం నిర్మాణం కోసం 45 కోట్లతో టెండర్లు పిలిచారు. టెండర్లు ఫైనల్ కావడానికి 5 నెలలు పట్టింది. పనులు మొదలుపెట్టడానికి మరో 4 నెలలు పట్టింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు కావస్తున్నది. పనులు మాత్రం పునాదుల దశలోనే ముక్కి మూలుగుతున్నాయి. ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్ని పట్టించుకునే నాదుడే లేడు. కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయిండు. కలెక్టర్ పట్టించుకోడు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఉంటుంది, సూపరింటెండెంట్ ఉంటాడు. కానీ వాళ్లకు పట్టింపు లేదు. పనులు ఎందుకు ఆగాయి, ఎందుకు పూర్తి చేయలేదు, కాంట్రాక్టర్ ఎక్కడికి పోయాడని పట్టించుకునే వాళ్లే లేరు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని నియోజకవర్గాల నుంచి మండలాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పేసి ఆశతో వస్తున్న రోగులకు మరియు వితంతులకు వృద్ధులకు అందరికీ నిరాశ ఎదురవుతున్న పరిస్థితి ఉన్నది. ఈ యొక్క నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి పాతబడిందని చెప్పేసి దాన్ని కూలగొట్టి దానికి రీటెండర్ మాట్లాడి టెండర్ పిలిపించి కొత్త బిల్లు నిర్మిస్తున్న పరిస్థితి ఉన్నది. టెండర్ సంబంధించింది కానీ ఆ బిల్లులు సరిపోవట్లేవని చెప్పేసి, డబ్బులు సరిపోవట్లేవని చెప్పేసి కానీ పనులు కానీ నత్తనక చేస్తున్న పరిస్థితి ఉన్నది. దానివల్ల రోగులు అనేక మంది మరణిస్తున్న పరిస్థితి ఉన్నది. రక్త పరీక్షలు చేయడానికి ల్యాబులు లేవు. అదేవిధంగా ఎక్స్రేలు కానీ డయాలసిస్ కేంద్రాలు కానీ తర్వాత ఇలాంటి ఎప్పుడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్ సమస్య కానీ వస్తున్న పరిస్థితి ఉన్నది. ఏదైనా పెద్ద రోగం వస్తే తక్షణమే అక్కడ కొంతమంది పిఆర్ఓలు, అందులో కొంతమంది స్వయంగా డాక్టర్లు కానీ వేరే హాస్పిటల్కి రాయడం కానీ నార్కట్పల్లి కామ్ని ఎన్నుకో లేకపోతే ఏదైనా ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ పరికరాలు ఇవ్వని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే పేద మధ్య తరగతి ప్రజల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నర్సులు కానీ డాక్టర్లు కానీ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం గారు కానీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి పైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 500 పడకల ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతుందో అది ఇవాళ కూల్చివేతకు గురైంది. దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పటికే ఆ బిల్డింగులు కూల్చి కొంత భవనాన్ని ప్రారంభించడం జరిగింది. అది గత కొంతకాలంగా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితున్నది. ఇప్పటికే 3 సంవత్సరాలుగా ఆ బిల్డింగ్ నడుస్తూనే ఉన్నది. ఇంకెంతకాలం నడుస్తుందో పాలకులే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దానికి నిధులు లేవని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితున్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది నిరుపేదలందరూ కూడా తమ వైద్యాన్ని, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఇవాళ అనేక మంది రావడం మూలంగా ప్రోటీన్ ఎక్కువై అందులో డాక్టర్లు కూడా సరిగ్గా చూడనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్ వైపు పోతూ ఉన్నారు. వైద్యం నారాయణ హరి అని ఒక పెద్దలు అన్నట్టు ఇవాళ వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారినటువంటి సందర్భంలో ప్రభుత్వ హాస్పిటల్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లను, అదేవిధంగా అనేక రకాల వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కూల్చేసినటువంటి భవనాన్ని తక్షణమే ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతుందో దాన్ని తక్షణమే వేగవంతం చేసి పేదలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కావడంతో జిల్లా నలుమూల నుంచి ప్రతిరోజు 2000 మంది దాకా రోగులొస్తారు. ఇక్కడ ప్రతిరోజు 1200 ఓపీ ఉంటుంది. అందులో 100 మంది దాకా ఇన్ పేషెంట్స్ గా జాయిన్ అవుతారు. అందులో సగం మంది బాలింతలే ఉంటారు. ఉన్న భవనం కూలగొట్టడంతో వారందరికీ సరిపడా బెడ్స్ లేవు. వారి వెంట వచ్చిన వారికి ఉండటానికి షెల్టర్ లేదు. దీంతో చాలా మంది రోగుల్ని కిందనే పడుకోబెడుతున్నారు. వారి వెంట వచ్చిన పేషెంట్స్, అటెండర్స్ అయితే చెట్ల కిందనే ఉంటూ వానకు తడుస్తూ ఎండకు ఎండుతున్నారు. మంచిగా ఉన్న భవనాన్ని కూలగొట్టారు. కొత్తది కట్టడం లేదు. మాకేంటి దుస్థితి అంటూ శాపనార్థాలు పెడుతున్నారు రోగులు.
2.5 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడుతున్నా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో మాత్రం చలనం లేదు. త్వరగా బిల్డింగ్ పూర్తి చేసి రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న కోమటిరెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాడు. హంగామా చేయడం, ఆ తర్వాత తుస్సుమనడం ఆయనకు శరామామూలే అయిపోయింది. మున్సిపాలిటీ ఎన్నికల ముందు నల్గొండ కార్పొరేషన్లో ఉన్న 48 డివిజన్లలో అన్ని పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేసిండు. అందులో ఒక్కటంటే ఒక్క పని కూడా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. పైసా నిధులు కేటాయింపులు లేవు. ఇలా నల్గొండలో విచిత్రమైన పరిస్థితి ఉంది. శిలాఫలకాలు వేయడం, ఆ తర్వాత గాలికి వదిలేయడం కామనైంది. ఈ ఆసుపత్రి భవనం నిర్మాణం పనులు కూడా అలానే గాలికి వదిలేశారని రోగులు బగ్గుమంటున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ను వెతికి పట్టుకుని సరిపడా నిధులు ఇచ్చి త్వరగా ఆసుపత్రి నూతన భవనాన్ని పూర్తి చేయాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.